అభివృద్ధిలో గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ముందుకెళ్తుందని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే నాయకులు బీఆర్ఎస్ను వీడుతున్నారంటున్న కడియం కావ్యతో వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ వచ్చిన సందర్భము ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రానుంది. ప్రస్తుతం మనతో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కావ్య గారు. మేడం, మీకు టికెట్ అనౌన్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షాల నుంచి ఇప్పటికీ టికెట్లు అనౌన్స్ చేయని సందర్భం, వాళ్ళు అనౌన్స్ చేయని సందర్భాన్ని ఎట్లా చూస్తున్నారు? మిమ్మల్ని ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, మీ కార్యకర్తల్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి రిసీవింగ్ ఉంది? ఫస్ట్ మన నేమ్ అనౌన్స్ చేసి కూడా 4-5 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 6 డేస్. అయితే మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇట్లా శుభాకాంక్షల వెలువ మన కార్యకర్తలైనా, మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, మన వెల్ విషర్స్ కానీ, పరకాల, భూపాల్పల్లి, ఇంకా పాలకుర్తి, ఇట్లా అనేక నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి మనల్ని అభినందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అంతకుముందు కూడా కడియం శ్రీహరి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ నాకు విషెస్ చెప్పడం జరుగుతుంది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇంకా బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు అయినా కూడా ఇక్కడే తేడా ఉంది. జాతీయ పార్టీలు ఎప్పుడైనా కూడా అధినాయకత్వం ఆమోదం వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ మన పరిస్థితి ఏంటి? ఎప్పుడు చూసినా, ఏ ఎన్నికల్లో చూసినా కూడా కేసీఆర్ గారు ఫస్ట్ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది తన అభ్యర్థుల్ని ప్రకటించడానికి. వారికే వాళ్ళ మీద అంత ఆత్మవిశ్వాసము, ప్రజల మీద కూడా అంత నమ్మకం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా నియోజకవర్గాలలో కూడా లోక్సభ అభ్యర్థుల్ని బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళ కోసం వేకెన్సీలు పెట్టినట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి. మన అభ్యర్థులనే వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో ఏం తెలుస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీయే బలంగా ఉంది కాబట్టి వాళ్ళ క్యాడర్ని అక్కడ తీసుకుంటున్నారు. ఎందుకు మరి అంత గొప్ప పార్టీలైన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వాళ్ళకి సొంత అభ్యర్థులు లేరా? మన వాళ్ళ రాక కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? అన్ని పదవులు అనుభవించిన నాయకులు వాళ్ళ బీఆర్ఎస్ను వదిలిపెడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇది కార్యకర్తల్లో ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కనిపిస్తుందా మేడం? కార్యకర్తలను లాగే ప్రయత్నం జరుగుతుందా? కార్యకర్తల్లో ఎట్లాంటి ఆత్మవిశ్వాసం నింపుతున్నారు? వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంది ఎన్నికల సందర్భంగా? ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తలే మాకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఎందుకంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ వర్ధనపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జస్ట్ ఒక చిన్న మెసేజ్ తోటి వేలాదిగా తరలి వచ్చారు. మాకు అసలు మా హాల్ కూడా సరిపోలేదు. బయట నిల్చున్నారు మా గులాబీ సైనికులు అందరూ కూడా. వాళ్ళందరికీ ఏంటి అంటే, నాయకులు పోతే పోని, మేమైతే బీఆర్ఎస్ని నమ్ముకొని ఉన్నాము, ఇంకా మేము బీఆర్ఎస్ని వీడేది లేదు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, మాకు ఇప్పటికీ కూడా ప్రలోభాలు పెడుతున్నారు, మమ్మల్ని ఇప్పటికీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు లోకల్గా. అయినా కూడా మేము చెక్కు చెదరకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పట్టుకునే ఉంటున్నామని చెప్తున్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే, నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం వెళ్తున్నారు. కానీ వాళ్ళతో వెళ్ళే క్యాడర్ మాత్రం ఎవరూ లేరు. క్యాడర్ ఎటు పోలేదు. క్యాడర్ చెక్కు చెదరకుండా భద్రంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎప్పటికైతే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న సందర్భము, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అంటున్నారు. 6 గ్యారంటీలు పూర్తి చేశామని కాంగ్రెస్ వస్తున్న నేపథ్యం. మరోవైపు వాళ్ళ బీజేపీ రామ మందిరాన్ని బేస్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రతిసారి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తుంది. దీన్నంతా మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రజల్లోకి ఎలా వెళ్ళనున్నారు? అసలు బీజేపీ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీ ఏమి కొత్తగా వచ్చే పార్టీ కాదు, లేదా కొత్తగా ప్రభుత్వం కోసము పోరాడుతున్న పార్టీ కూడా కాదు. కేంద్రంలో ఆల్రెడీ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాల్లో తెలంగాణకి చేసింది ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు. కానీ బీజేపీ అభివృద్ధి పరంగా చూసుకుంటే అదంతా ఒక హంబక్ లాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినమని చెప్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏ ఒక్క ప్రాజెక్ట్, అంత పసుపు బోర్డు అని చెప్పారు, అది కూడా రాలేదు. ఎటువంటి ప్రాజెక్ట్ రాలేదు. మన కోచ్ ఫ్యాక్టరీలు రాలేదు. తర్వాత రైల్వే జంక్షన్ కాస్పేట్ దగ్గర కూడా ఏ కొత్త ట్రైన్, ఏ కొత్త లైన్ ఇవ్వలేదు. ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చు వాళ్ళు, ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలో లేకపోతే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు. కానీ బీజేపీ ఎప్పుడూ ఏమీ చేయలేదు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ని చూసుకున్నట్టయితే మన కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ వాళ్ళు 1 తులం బంగారం కూడా ఇస్తున్నారు. మరి ఆ హామీ ఏమైంది? ఈ కాంగ్రెస్ చేసిన మాయ హామీలన్నీ ఎటో పోయినాయి, మర్చిపోయినారు. ఏదో కొత్త హామీలు వస్తున్నాయి అనుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా ఎన్నికల కోసం ఏదో చేద్దామంటున్నారు. కానీ అవన్నీ మాయ మాటలు, అవన్నీ జిమ్మిక్కులు అంతే.
మేడం, పార్లమెంట్లో మీ గలం ఎట్లా వినిపిస్తారు? ముఖ్యంగా బీజేపీ 2 పర్యాయాలు జాతీయ పార్టీగా ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వరంగల్కు ఎట్లాంటి అన్యాయం చేసిందంటే ఏం చెప్తారు? అదే ప్రజలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో ఎంత వెనుక ముందాడుతున్నారంటే వాళ్ళకి హైకమాండ్ స్టాంప్ కావాలి, వాళ్ళు ఏది కూడా సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. ఇదే అంశము ప్రతి దాంట్లో ఇదే నడుస్తుంది, ఇదే వాళ్ళ ఫార్ములా. కానీ మన బీఆర్ఎస్ స్వరాష్ట్రం స్వప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏర్పడిన పార్టీ కాబట్టి మనమైతేనే గట్టిగా మాట్లాడగలము, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే కాంగ్రెస్ బీజేపీ అయితే వాళ్ళ అధినాయకులు చెప్పినట్టు వినాలి, వాళ్ళు ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేరు, వాళ్ళ ప్రభుత్వం ఉంటుందా లేదా అన్న మీమాంసలోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి కొత్తగా పథకాలని అమలు చేయాలన్న ధ్యాసలో వాళ్ళు ఉండరు, వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. మేడం, ముఖ్యంగా ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో బీజేపీ మోసం చేసిన సందర్భం, దాంతోపాటు ఇక్కడ ఎటువంటి ఒక పరిశ్రమ కూడా తీసుకురాకుండా, ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చినా దానికి సపోర్ట్ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అనేక అంశాల్లో ఎటువంటి సపోర్ట్ చేయకుండా వరంగల్కు, ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా తీవ్రమైన అన్యాయం చేసింది. మీరు పార్లమెంట్కి వెళ్తే ఎట్లా గల వినిపిస్తారు తెలంగాణ పక్షాన? ఒకటి, బీజేపీ నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉంటుంది. ఎక్కడైతే రీజనల్ పార్టీస్ అధికారంలో ఉంటారో వాళ్ళకి మొండి చేయి చూపిస్తూ వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నిస్తుంటారు, వాళ్ళని మానసిక స్థైర్యాన్ని కోల్పోవడానికి వాళ్ళ మీద ఏవో కేసులు పెట్టడం కానీ ఇంకేదో విషయాలలో వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కాబట్టి బీజేపీ కొత్తగా వచ్చి చేసి నేను ఇప్పుడు కొత్తగా నాకు ఇవ్వండి, నేను ఇన్ని రోజులు నన్ను అసలు అధికారంలో లేను అంటే అది వేరు. కానీ 10 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు, తెలంగాణకి ఏం చేశారు? కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, తర్వాత టెక్స్టైల్ పార్క్, రైల్వే లైన్స్, ఇంకా అసలు ఇంత రైల్వే పెద్ద జంక్షన్, కాజ్పేట్ రైల్వే జంక్షన్ చాలా పెద్దది, అక్కడ దాని అనుబంధంగా కూడా ఎన్నో ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ చేయొచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇట్లాంటివి. కానీ ఏ దాని మీద కూడా వాళ్ళ దృష్టి పెట్టలేదు, కేవలం మతాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకెళ్తున్న పార్టీ. కాబట్టి మతం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మతం ఎప్పుడు మనిషితో ఉంటుంది, కానీ అభివృద్ధి కూడా అంతే విధంగా కొనసాగాలి. వాళ్ళు ఏదైతే అభివృద్ధి చూపిస్తున్నారో అది కేవలం నీటి బుడగ లాంటిదే, అందులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నది 100% నిజం. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటేయాలి మీరు, ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళనే. ఇప్పుడు బీజేపీలో వాళ్ళు 100లో 1 అయిపోతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించడం కానీ మన కోసం పోరాడడం కానీ జరగదు బీజేపీ వాళ్ళ ద్వారా. కేవలం బీఆర్ఎస్ వాళ్ళ ద్వారానే ఇది జరుగుతుంది. ప్రజలు నమ్మి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా మీ ఎన్నికల ప్రచారం కావచ్చు, అదేవిధంగా మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేమంతా మన పాత ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యే మా నాన్నగారు కడియం శ్రీయర్ కానీ, తర్వాత నిన్న మనకి హరీష్ రావు గారి టెలికాన్ఫరెన్స్ అవ్వడం కానీ, అక్కడి నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. అట్లాగే మనము ఇక్కడ ఎలాంటి ప్రణాళిక రచించుకోవాలి, అందరితోటి కలిసిపోయి వాళ్ళ నియోజకవర్గాలలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలి అనే దాని మీద ఇంకా ప్లానింగ్ చేసుకుంటున్నాము మేము. సో దాని ప్రకారమే ముందుకెళ్ళి ప్రజల్ని చేరుకొని ఓటు అడగడం జరుగుతుంది. ఇది మొత్తంగా జాతీయ పార్టీలు ఎప్పుడైనా తెలంగాణకు మోసం చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గొంతుక పార్లమెంట్లో వినబడాలంటే బీఆర్కి సంబంధించిన అభ్యర్థిని తనను గెలిపించాలని చెప్పి కడియం కావ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.